అందరికీ నమస్తే. ప్రభుత్వంలో జరుగుతున్న ఒక వ్యవహారం అది ఎంతమందికి చిరాకు కలిగిస్తుందంటే అంతమందికి చిరాకు కలిగిస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు నిన్న మొన్న టీచర్లకు వాళ్ళకు వీళ్ళకు ప్రమోషన్లు ఇచ్చారు. రైట్? ప్రమోషన్ అనేది ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అదొక హక్కు. వాళ్ళు సమ్ క్రైటీరియాలో పనిచేసిన తర్వాత ఆ క్రైటీరియాలో ప్రమోషన్లు రావడం ఇదంతా కామన్. ఏ ప్రభుత్వం ఉన్నా ఎక్కడున్నా దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వంలో పనిచేసిన ప్రభుత్వ వర్గాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి అది ఒక హక్కు అంతే. అయితే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. నిన్న మొన్న ప్రమోషన్లు టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిండ్రు. తర్వాత మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ప్రమోషన్లు కొన్ని ట్రాన్స్ఫర్లు అవి ఇవి జరిగినాయి. వాళ్ళందరినీ పిలిచి అంట ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడతారంట. శుక్రవారం నాడు మీటింగ్. ఆ మీటింగ్ పెడితే పెట్టిర్రు. ఆ మీటింగు పెడితే అసలు మీటింగులు పెట్టుకోవడమే వృధా, పబ్లిక్ మనీ వృధా, వచ్చిపోవడం ఎందుకు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ వృధా, వాళ్ళకి ఆ రోజు జీతాలు వృధా. ఎందుకంటే వాళ్ళు ఆడ ఉంటే టీచర్లు ఉంటే కనీసం పనిచేశారు స్కూళ్ళలో. ఇప్పుడు ఏమైందంటే ఒక 30,000 మందికో 40,000 మందినో ఎవరో పిలిపిస్తారంట. 30,000 మంది అంటున్నారు వాళ్ళు, అటు ఇటు ఎల్బీ స్టేడియం పిలిపిస్తారంట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తారంట. ముఖ్యమంత్రి గారు శుభాకాంక్షలు చెప్పడానికి వాళ్ళందరినీ ఎందుకు తీసుకురావాలి? అందరికీ స్కూల్కు రిజిస్టర్ పోస్ట్ చేస్తారో ఇంకేం చేస్తారో వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పొచ్చు. వాళ్ళని పిలిచి ఈ కాలంలో, ఈ డిజిటల్ కాలంలో వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి మొక్కలు చూసి బొట్లు పెట్టి నీకు శుభాకాంక్షలు అని చెప్తారా? ఉందా? ఇల్లుల ఫంక్షన్లు అయితేనే చుట్టాలు, దగ్గర చుట్టాలు కూడా ఇంటికి వస్తలేరు. వాట్సాప్లో కార్డు పడేసి ఫోన్ చేసి చెప్తుర్రు, బావా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది వచ్చేసేయి, బామర్ది మన ఇంట్లో ఫంక్షన్ ఉంది వచ్చేసేయి. ఇంటికి కూడా వస్తలేరు. తెలంగాణ మొత్తంగా దేశం అంతా అట్లా అయిపోయింది, డిజిటల్ అయిపోయింది మొత్తం. ఈడ ఏం చేస్తున్నారంటే ఎల్బీ స్టేడియంలో మీటింగ్ అట. దానికి 30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, దానిలో 70-80% టీచర్లే ఉంటారు. మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆ టీచర్లందరినీ ఎక్కడెక్కడి నుంచో, ఏ ఆసిఫాబాద్ నుంచో, ఏ ఆదిలాబాద్ నుంచో, ఎక్కడి నుంచో, మహబూబ్నగర్ దగ్గర నుంచో, అటు ఇటు సూర్యాపేట, ఖమ్మము, రకరకాల జిల్లాల నుంచి, అన్ని జిల్లాల నుంచి టీచర్లందరినీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి, వాళ్ళకు తిండి ఏర్పాటు చేసి, తిప్పలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ హైదరాబాద్కు పట్టుకొస్తారట. వాళ్ళందరికీ రాగా ట్రాన్స్పోర్ట్ ఏందనుకున్నారు? స్కూల్లో బస్సులు, ప్రైవేట్ స్కూల్లో బస్సులు. ఏంది ఇప్పుడు శుక్రవారం నాడు ప్రైవేట్ స్కూళ్ళు బంద్ అన్అఫీషియల్గా. ఎందుకంటే స్కూల్ బస్సులు లేకపోతే ఇంకా స్కూల్ ఉంటాయి. ప్లస్ ఈ టీచర్లందరూ వీడికి వస్తే గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి. వీళ్ళంతా గవర్నమెంట్ టీచర్లు కదా, వీళ్ళు ఆడ ఉంటే పని చేస్తారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈడ పెడితే ఇక వీళ్ళకి 3 గంటలకు మీటింగ్ అంటున్నారు. వాళ్ళు పొద్దుగాల బయలుదేరితేనే అక్కడ నుంచి వస్తారు. ఇంకా స్కూల్ డుమ్మా, ప్రభుత్వ స్కూళ్ళలో డుమ్మా, ప్రైవేట్ స్కూళ్ళకు అప్రకటిత సెలవు. వాళ్ళని బెదిరించి ఏం చేస్తున్నారో తెలుసా? ప్రైవేట్ స్కూల్లో వాళ్ళని బెదిరించి ట్రాన్స్పోర్ట్ కోసం బస్సులను తీసుకుంటున్నారు. ఏం అవసరం ఉంది? ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది వాళ్ళకి, ఈ టైంలో వచ్చింది, అది వాళ్ళ హక్కు, అది కామన్. వాళ్ళు నాకు తెలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రమోషన్ వచ్చిన అన్నారు, నాకు పలానా సంవత్సరంలో వచ్చినారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతమందికి ఎన్నో ప్రమోషన్లు వచ్చినాయి, ఎంతోమంది రిటైర్మెంట్ అయిపోయినరు, అన్నేని. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళను బెదిరించి ఆ బస్సులను ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి వాళ్ళని తీసుకొస్తారట. ఇంకొక దారుణం ఉంది ఇలా. ఈ ప్రమోషన్ వచ్చిన టీచర్లను డీఓలు బెదిరిస్తున్నారు. జూమ్ మీటింగ్లు పెట్టి స్కూల్కు ఆ పరిధిలో ఉండే వాళ్ళని జూమ్ మీటింగ్లో పెట్టుకొని ఖచ్చితంగా అటెండెన్స్ ఉండాలి, మీరు ఖచ్చితంగా సీఎం మీటింగ్ రావాలి, మీరు డుమ్మా కొడితే ఇంకా మీ మీద సస్పెన్షనే, మాకు అన్ని రిపోర్ట్లు ఉంటాయి, మీకు ఆరోగ్యం బాగాలేదని సాకులు చూపొద్దు, జ్వరం వచ్చినా గోలు వేసుకొని రావాలి, దొడ్డికి పెట్టినా గోలు వేసుకొని రావాలి. ఇది డిఓలు చెప్తున్న మాటలు. కానీ ఏమైనా సరే ఖచ్చితంగా అటెండెన్స్ కావాలి, నువ్వు రావాలి, సీఎం మీటింగ్ రావాలి. టార్గెట్ పెట్టిర్రా డిఓలకి ఏమన్నా? మీరు ఖచ్చితంగా మీ డిఓ పరిధిలో ఇంతమంది 70 మంది టీచర్లు ఉన్నారు, ఈ 70 మందిలో ఒక్కరి తగ్గినా మీ ఉద్యోగం పోతుందని చెప్పిండు ఎవరన్నా? ప్రభుత్వం ఏమైనా ఆర్డర్ జారీ చేసిందా మీకు? లేకపోతే ఇక్కడ నుంచి ఏమన్నా ఆర్డర్లు, మౌలిక ఆదేశాలు ఉన్నాయా? రాకపోతే సస్పెండ్ అంట. వచ్చిన తర్వాత కూడా రూల్స్ పెట్టిన మళ్ళా ఎట్లా గొర్రెలను పట్టుకొచ్చి పట్టుకురావాలంట. ఇప్పుడు వాళ్ళందరూ ఇట్లా కళ్ళకు గంతలు కట్టుకొని రావాలంట, వెళ్ళిపోవాలంట. మీరు ఎవరితోనన్నా ఇక్కడ మాట్లాడారు అనుకోండి, నెగిటివ్ కామెంట్లు చేసారు అనుకోండి, అనవసరంగా మీడియా వాళ్ళతో వీళ్ళతో కలిశారనుకోండి, మీరు ఏదో సోషల్ మీడియా వాళ్ళు వస్తే వాళ్ళతో మైక్ పెడితే మాట్లాడారు అనుకోండి ఏదైనా ఇష్యూ మీద, మీ మీద సస్పెన్షనే, విచారణ కూడా ఉండదు.
ఇంత భయంతో ఏమంటారు కదా, భయం గల కోడి బజారు పోయి గుడ్డు పెట్టిందని, ఇది అట్లే ఉన్నది. అంత భయంతో వాళ్ళని పిలుచుకోవడం ఎందుకు? వాళ్ళకి అనవసరంగా ప్రైవేట్ స్కూళ్ళను బంద్ పెట్టించుకోవడం ఎందుకు? ఈ గవర్నమెంట్ టీచర్లు ఒక ఆ స్కూళ్ళు బంద్ పెట్టడం ఎందుకు? వాళ్ళందరిని అంత భయంతో తీసుకొచ్చి బంధించి ఎల్బీ స్టేడియంలో బంధించి ఇదంతా చెప్పడం ఎందుకు? టెలికాన్ఫరెన్స్ నిర్వహించండి, వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోండి. మీరు ఒక పని చేయండి సార్, ఇంత కుతూహలంతో ఉన్నారు. మీరు యాక్చువల్గా నర్సులకు కూడా ఇట్లే చేసారు. మీరు వచ్చిన 3 రోజులకే నర్సులకు అపాయింట్మెంట్ లెటర్ అని ఇచ్చారు. అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు, వాళ్ళకి ఇప్పటికి జీతాలు ఇవ్వలేదు. లెటర్లు ఇచ్చారు, డ్యూటీలకు ఎక్కిరు, కథం. వాళ్ళకి జీతాలు ఇయ్యరు నాయన, ఉత్త లెటర్ తీసుకుపోయి డ్యూటీ చేస్తే ఏమొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇంటి ముందు ధర్నా చేశారు వచ్చి నర్సులు. ఏం లాభం ఉంది? ఓ పని చేయండి, మీరు ఇప్పటి నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఇంతే గౌరవంతో వాళ్ళకి ఏంటి, అది బెటర్. ఈ ప్రమోషన్లు ఇవ్వడు ఇవన్నీ కామన్, కానీ ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళని పిలుచుడు, లేకపోతే ఏదో ఉద్యోగాలు ఇచ్చిన పిలుడు, ఇది రొటీన్. గవర్నమెంట్లో రొటీన్. అసలు ఏ ముఖ్యమంత్రి లేకపోయినా కూడా అయితే పనులు. అయితే ఓ పని చేయండి, రిటైర్మెంట్ అయిన వాళ్ళని పిలవండి. ఎవ్రీ మంత్ రిటైర్ అయిన వాళ్ళందరినీ పిలవండి. లేకపోతే 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో అన్ని డిపార్ట్మెంట్లలో వాళ్ళందరినీ ఎల్బీ స్టేడియంకి పిలవండి. వాళ్ళందరినీ సన్మానించండి వాళ్ళు చేసిన సర్వీస్కు. తర్వాత వాళ్ళకి ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అంతే తొందరగా ఆ 3 మంత్స్కి ఒకసారి మీటింగ్ పెడతారు కదా, 3 మంత్స్లో అప్పటివరకైనా రిటైర్మెంట్ అయిన అన్ని డిపార్ట్మెంట్లు అందరూ పిలిచి అందరికీ రిటైర్మెంట్ చెక్కులు ఇచ్చేసేయండి. వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కనీసం, అమ్మో కొత్త ప్రభుత్వం వచ్చింది, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినాయి, అంతకుముందు గవర్నమెంట్లో రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి అని చెప్పుకుంటారు. అంతకుముందు గవర్నమెంట్లో రిటైర్మెంట్స్ తక్కువనే, ఆ రిటైర్మెంట్కి భయపడే కదా 3 ఏళ్ళు పెంచారు వాళ్ళు. ఇప్పుడు అట్లనే చేస్తే మీకు ఏమైనా లబ్ధి చేకూరుతుంది తప్ప, మీకు ఏమైనా మంచి పేరు వస్తుంది తప్ప, ఇట్లాంటి వేస్తే ఏం చేశారు తెలుసా, నీళ్ళు ఇవ్వకపోయినా తిట్టుకుంటారు. మీరు ఇంత దూరం తీసుకొచ్చినందుకు వాళ్ళకు వీళ్ళకు ఆరోగ్యం పాడైందనుకో దానికి మిమ్మల్నే తిట్టుకుంటారు. ఇంత దూరం తీసుకొచ్చినందుకు తిండి కొద్దిగా ఆటో ఇటు అయిందనుకో మిమ్మల్నే తిట్టుకుంటారు. ఆడ స్కూల్ బంద్ అయినాయి కదా, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మిమ్మల్నే తెచ్చుకుంటారు. ఆ ప్రైవేట్ స్కూల్ పిల్లల తల్లిదండ్రులరా ఇన్ని ఫీజులు తీసుకొని స్కూల్ పెడతలేరు అంటే వీళ్ళు మీ పేరు చెప్తే మిమ్మల్నే తెచ్చుకుంటారు. ఈ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ప్రమోషన్లు వచ్చి వస్తున్నారు కదా, వాళ్ళు ఇనగాంగా ఇచ్చిన ప్రమోషను ఈ నుంచి ఆడదాకా వ్యవధులు మా అమ్మగారింటికో అత్తగారింటికో ఊళ్ళో ఇంటికన్నా అంటుంటివి, ఇదేం తలకాయ అని చెప్పి వాళ్ళు తిట్టుకుంటారు. ఇందరు తిట్టుకోగా ఆ మీటింగ్ అవసరమా? డీఓలు తిట్టుకుంటారు పైనంగా, ఏది మాకు ఈ టార్చర్, మమ్మల్ని ఈ మొబిలైజేషన్ ఏంది, ఈ జనాలను క్రోడీకరించి తీసుకుపోవడం మమ్మల్ని మరి ఇంత ఉంటారు కదా, 100 మందిని తీసుకురండి అంటే మనకు దొరుకుతారు, తీసుకురాకుండా ధర్నా కంటే పట్టుకొస్తారు మధ్యవర్తులు. ఈ మధ్యవర్తుల వ్యవహారం ఏంది డీఓలకి, వాళ్ళు ఏదో పాపం ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, వాళ్ళు ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. ఇక దీనికి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా లేడు కాబట్టి ఇక ఉరుక్కుంటారు వస్తారో పరిగెత్తుకుంటూ వస్తారో మీ ఇష్టం, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.